అండి ఆమె సూలూరుపేట కొన్నంబొట్టు ఇలుపూరు పంచాయతీ ఆమె విలేజ్ కొన్నంబొట్టు. మా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి చాలా స్నేహపూర్వకంగా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మా సూలూరుపేట మండలం కిలివేటి సంజీవయ్య ఆయన ద్వారా మా ఎమ్మెల్యే గారు ఈ పథకాలన్నీ ఇచ్చి మరి ఈసారి జగనన్నని మేము గెలిపేయాలని అందరూ మా ఊరు. ఏం చేస్తుంటారండి మీరు? ఐఎమ్ సెంటరింగ్ వర్కర్. ఓకే. సో ముఖ్యంగా మీకే పనులు లేవు, జగన్ గారు వచ్చిన తర్వాత ఏం లేదు, అసలు ఈ ప్రభుత్వం ఎవరు మంచి లేదండి. నా బొడ్డు జరిగిపోయినా ఇతరులు జరుగుతూ ఉంది, అర్హత ఉన్న వాళ్ళకందరూ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సూపర్. ఈసారి నెక్స్ట్ సీఎం ఇదే జగన్మోహన్ రెడ్డి. ఓకే, సూపర్. ఆయన అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును సార్. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన ఎలా చేశాడు? ఆయన స్కీమ్స్ ఏంటండి, ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఊర్లో ఉంటారు, గ్రామంలో ఉంటారు, ఒక నాయకుడిని తీసుకుంటాడు, అతను తినేస్తాడు. ఈ మిగతా వాళ్ళకి ఎవరు ఇస్తారండి? అతను చేస్తే కదా ఒక నాయకుడిని చేసుకునే వాళ్ళు. అప్పుడు ఇక్కడ మా ఊర్లో కూడా ఉన్నారు సార్ నాయకులు ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళు బలిసిన వాళ్ళు ఉన్నారు. బలిసిన వాళ్ళు పార్టీ అది. మా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పార్టీ, పేదల సన్నిధి అంటారు సార్. కొంతమంది అంటారు నీ బోటోడు అంటారు, నా బోటోడు అంటారు సార్. ఆయన వినయం గల్లవాడు సార్, మనసు గల్లవాడు సార్. ఇంతమంది ఇప్పుడు కోట్ల మందికి పెడుతున్నాడంటే ఎవరు సార్? ఆయన చదువుకొని ఆయన ఆశయాలు ఆయన ఈరోజు చేస్తున్నాడంటే నిజం చెప్పాలంటే ఆయన గ్రేట్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ సూపర్ గుడ్ పర్సన్. జగనన్న నా కూతురు చెబుతుంది సార్. జగనన్న స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, నా కూతురు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంది. ఇప్పుడు భలే ఉన్నాయండి. ఏంటి స్కూల్ ఏంటి డెవలప్మెంట్ సార్, డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ అన్ని డెవలప్మెంట్. మన ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు. ఇప్పుడు మీ పాప ఇంగ్లీష్ మీడియం చదువుతుంది అన్నారు కదా, చంద్రబాబు గారు ఏమన్నారంటే ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదివితే ఉన్న చదువు మర్చిపోతారు అని అంటున్నాడు. ఆయన అంటారు సార్, ఆయన అంటాడు 60-74 సంవత్సరాలు అని అంటాడు. ఇప్పుడు యువకులు ఉన్నారు, ఆయనకేం తెలుసు? మామూలుగా యూత్ నెంబర్ జగన్మోహన్ రెడ్డి. సపోర్ట్ చేస్తారు. రైట్. రాంగ్ స్టెప్ తీసుకోలేదు కదా సార్, రైట్ స్టెప్ తీసుకున్నాడు. ఎడ్యుకేట్ ఆల్వేస్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ కొనబెట్టు ఆల్ ఆఫ్ ది నెంబర్స్ ఎడ్యుకేట్ పర్సన్. విద్యా దీవెన అతని వల్ల ఇప్పుడు కొంతమంది చదువుకుంటారు మా ఊర్లో. ఎవరు? పెద్ద ఆయన కొడుకు వల్ల చాలామంది చదువుకున్నారు. సో మరి ఎందుకని అసలు ఆయన ఇంగ్లీష్ మీడియం అవసరం లేదనడానికి గల కారణం ఏంటంటారు? అంటారు ఆయనకి పిచ్చి చంద్రబాబు నాయుడికి వాళ్ళ జాతి పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా సరే పేదలని అనుసరించిపోతున్నాడు. అందరికీ బాగు చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వైసీపీ వాళ్ళని తొక్కేద్దాం, తాట తీసేద్దాం. ఆయన ఏందండి సినీ యాక్టర్. ఇటు లేపుతాడండి ఆయన, ఇటు అంటాడు. అవి సరిపోయేది ఆయన మాట్లాడేదానికి. ఇటు అంటాడు ఈ కాలు ఎగరేస్తాడు. అదేం సార్ మేము చూపించేస్తాం సార్, మేము కూడా కాలు ఎగరేస్తాం సార్. నేను మహేష్ బాబు ఫ్యాన్ సార్, నేను కూడా కాలు ఎత్తేస్తాను సార్, నేను కూడా కాలు ఎత్తాను సార్. ఏంది అతను మాట్లాడేది? ఎవరు పనికొస్తారు సార్? అయ్యి వచ్చి పబ్లిక్ చెప్పాలా, ఏంటయ్యా మీ జీవితాలు ఏంటి, ఏమైపోయి మీ జీవితాలు, మీరు ఎట్టుపోతున్నారని విచారించాలా ఎవరైనా. ఆడ పోయి హైదరాబాద్లో పోయి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి బీజేపీకి సపోర్ట్ చేశాడు. ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఆయన మగోడు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడున్నా మనసున్న వాళ్ళు ఎప్పుడైనా ఆశయాలు భలే ఉంటాయి సార్. మనసున్న చెప్తాడు కదా, నేను నా ఆశయం ఒక్కటే పేదలను పైకి తీసుకురావాలి, పేదలను డెవలప్ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు కదా. అయ్యి జీరోలో వద్దు సార్ మనకు అతని గురించి. అతను సినీ యాక్టర్. ఆ గ్యాంబ్లింగ్ ఇక్కడ రాదు సార్. ఆ గ్యాంబ్లింగ్ ఇటు అనేది ఎవరు? యూత్ నెంబర్స్. ఐఎమ్ సీనియర్ నెంబర్. ఎడ్యుకేట్ 2 daughters ఉన్నారు నాకు.
2 daughters ఉన్నారు. వాళ్ళని చదివేయాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టాడు. మేము ఈరోజు మా పిల్లలకి కొన్ని మా పాప బీటెక్ చేస్తూ ఉంది. మా పాప ఎవరు ఆయన సహాయము, లేకపోతే మేము ఎంత డబ్బు పెట్టి చదివికెళ్తాం వాళ్ళని. ఇప్పట్లో చదివేయాలంటే కష్టమే కదా సార్. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గుడ్ విల్. అయితే ఏమైందంటే ఇంత మంచి చేసి ఆయనకి ఎందుకని పార్టీలని వ్యతిరేకిస్తున్నాయి, పార్టీలని ఒకటైపోయి ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి ఓడించడానికి? ఎందుకంటే అన్నీ ఇతను ఏంది ఒంటరిగా వచ్చాడు, ఏకదాటిగా వచ్చాడు. ఇతని ఏందని కొంతమంది చేస్తున్నారు ఎదవలు సార్. టీడీపీలో కలవడం, దాని వెనకాల ఆ టైంలో సార్ కాంగ్రెస్లో కలవడం. కాంగ్రెస్లో కలవటం కాదు, వాళ్ళ చెల్లెలే వాళ్ళ చెల్లెలే. ఎప్పుడైనా రక్త సంబంధం ఇవన్నీ కొన్ని అపోగులు అంటారు. ఏదంటే కొన్ని కల్పితాలు చెబుతారు వాళ్ళు. ఏదంటే అన్నని మించి చెల్లెలు పోతుందా? అన్నని మించి చెల్లెలు పోదు. మొత్తానికైతే జగన్ గారిని అయితే గెలిపించుకుందాం అనుకుంటున్నారు. రైట్. ఈసారి గెలుస్తారు, గెలుస్తారు. మా పోటీ పేదవాళ్ళు నా కూతురు మా జగనన్న అంటాడు. మా పాప 8వ వర్షని 8th క్లాస్ చదువుతోంది. మా జగనన్న ఆశలు జగనన్నకి ఓటు. మా పాప ఏంటంటే వాళ్ళ స్కూల్ మెయింటైన్ ట్యాబ్లు ఇచ్చారు. ట్యాబ్లు ఇచ్చారు వాళ్ళకి. ఇంకెవరు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు? పసుపు కుంకుమ ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్లో. ఏం జరిగిందాడా? తిరగబడిపోయిన తర్వాత మొత్తం 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన తర్వాత దీన్ని మళ్ళీ బొట్టేసి కట్టుకు రావాలని చెప్పి ఏం చేశాడంటే ఇట్టేస్తే ప్రజలు ఎవరు నమ్మకం లేని వాళ్ళు ప్రజలు అందరూ చదువుకున్న ప్రతి ఒక్కరు ఒక పేదోడైనా కూడా ప్రతి బిడ్డను చదివిస్తున్నారు. ఎందుకని వాళ్ళ ఆశ మనం సరే మట్టి పిసుకుంటున్నాము. మన పిల్లలకల్లా ఇప్పుడు జగనన్న తోడేయాలి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా స్కూల్స్ ఉన్నాయి. ఎవరికండి? ఎక్కడ పోయినా గురుకుల పాఠశాల పోవాలంటే 10,000 కావాలా? 10,000 కావాలి సీటుకి. ఇక్కడ ఏంటంటే మన సచివాలయం ఉంది. సచివాలయం ఎవరో ఉంది. మన ఊరిలో ఉన్నారు సచివాలయం నెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఏది కావాలంటే A to Z వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇంకేమో ఇంతకంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ఉన్నారు. ఎవరు? లోకల్ నెంబర్సే. తాడేపల్లి నుంచి రాలేదు సార్. తాడేపల్లి విజయవాడ నుంచి రాలేదు. తాడేపల్లి నుంచి రాలేదు. మన లోకల్గా ఉన్నారు. లోకల్ నెంబర్స్ మా గ్రామంలోనే ఉన్నారు. ఎవరికి ఎందుకు చేయట్లేదు ఆయన? అందరికీ ఈ ఊర్లో 90% జగన్మోహన్ రెడ్డికి వేస్తారు ఓటు.